నేను నేను జగన్ గారిని సపోర్ట్ చేస్తున్న రోజుల్లోనే వాళ్ళు ఇంకా ఇంకా ఆ ఎలక్షన్లో గెలవకు ముందే నన్ను 2 సార్లు అడిగారు. ఈ మధ్య కూడా అడిగారని తెలిసింది సార్. అదే ఆయన పిఏ చైతన్య నా ఫ్రెండ్ టీవీ నైన్లో పనిచేసేవాడు. వేస్తే నేను అన్నాను, నేను పార్టీలు మారటానికి నేను పదవులు నాకు వద్దు నాన్న, అదేం లేవు. నేను ఉన్నంతలో ఎవరు ఉన్నాళ్ళ బెస్ట్ ఎవరు వాళ్ళకే నేను సపోర్ట్ చేశాను. ఇప్పుడు పార్టీలకు వచ్చి ఇవి నాకు అంత క్రెడిబిలిటీ ఇంతే ఉంది. నా క్రెడిబిలిటీ నేను మీతో రాలేదు. లోకేష్ బాబు నేను వస్తాను బాబు, నాకు ఇవి కావాలంటే ఇవ్వడా? ఎందుకు నన్ను ఇష్టపడ్డాడు? పోసాల్లో ఏదో ఉంది, ఆనెస్ట్ ఫెలో, బాగా మాట్లాడతాడు, నిజాయితీపడు, లంగా పనులు చేయడు అని కాబట్టే కదా లోకేష్ బాబు నన్ను చూజ్ చేసుకున్నాడు. ఎవరు చూసుకుని ఇంతమందిలో ఎవరు చూజ్ చేసుకున్నాడు? ఆ వైజీపీలో నన్ను ఎందుకు చూసుకున్నాడు? పోసారన్నా ఎలా పదండి ఒంటూ బాగాలేదు ఆయనకి. పోసారన్నా మరి ఎందుకు నా కరోనా వస్తే ఎందుకు నన్ను అడిగాడు? పోసారానికి ఎలా ఉంది చూడని. నేను నచ్చబట్టి ఎందుకు రావాలనుకున్నాడు నన్ను పార్టీలోకి? నేను సిన్సియర్ కాబట్టి. సర్టిఫికెట్ వాళ్ళే ఇచ్చారు, డెత్ సర్టిఫికెట్లు కూడా వాళ్ళే ఇస్తున్నారు. మరి నేనేం చేయగలను గణేష్? నువ్వేమన్నా చెప్పు, నేను ఎప్పుడూ అన్యాయంగా ఏ ఒక్కడిని మీరు ఎవరు అడగక్కర్లా. ఎప్పుడన్నా నారా చంద్రబాబు నాయుడికి ప్రెస్ పెడితే ఒకప్పుడు మిమ్మల్ని బాగా అభినందించానంట కదా సార్, ఫుల్ పేజీలు కూడా రాశాడంట కదా. మరి ఫుల్ పేజీలు నా డబ్బులు 2 లక్షలు ఫుల్ పేజీ వ్యాసం రాశా బాబు గారి గురించి. చూడండి, మీరు కనుక్కోండి కావాలండి. మరి నేను డబ్బుల కోసమా? ఆయన అడిగాను, పోయి ఆయన బట్టి తిరిగానా? జై బాబు అని ఉన్నాళ్ళలో బెటరు అభినందించాను. ఇప్పుడు ఉన్నాళ్ళలో బెటరు జగన్కి సపోర్ట్ చేశా. అందరిలో కంటే బెటరు నరేంద్ర మోడీ గారికి, ఆయనకి ఓటేశా. తెలంగాణలో ఆయన తెలంగాణ తెచ్చాడు కాబట్టి, ఆయన అర్హత ఉంది కాబట్టి కేసీఆర్కి ఓటేశా. మరి కేసీఆర్ కూడా విమర్శించాక కొట్టాడా? కేసులు పెట్టాడా? కేసీఆర్ని పొగిడా, నా ఇంటికి తీసుకెళ్ళి నా డబ్బులు ఇచ్చాడా? నేను ఓటర్లాగా ఓటర్ అనేవాడు కూడా వాడికి నమ్మించి వాగ్దానం ఇచ్చి ఓటు తీసుకున్న తర్వాత వాడు తిట్టడం ప్రజలు తిట్టున్నారుగా, మరి ఇళ్లలో చూశారుగా. అట్లా నేను మాట్లాడాను తప్ప వ్యక్తిగతంగా బాబుని కానీ వ్యక్తిగతంగా కూడా తిట్టాలని కానీ నేను ఎప్పుడు నేను తప్పు చేయలేదు.